సార్ 2026 నీట్ పేపర్ లీకేజ్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ ఎగ్జామ్‌ని కూడా రీకండక్ట్ చేయబోతున్నారు ఈ నెల. అయితే దీనిపైన కూడా అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా ఒక ఏదైతే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయినటువంటి టెలిగ్రామ్‌ని కూడా బంద్ చేస్తున్నామంటూ కూడా ఒక ప్రకటన వెలువరించింది. అయితే దీన్ని ఒక్కదాన్ని ఆపడం వల్ల పేపర్ లీకేజ్ అనేది ఆగుతుందంటారా? పేపర్ లీకేజ్ అనేది ఫస్ట్ టైం జరగలేదు, లాస్ట్ టైం కూడా అవ్వదు. ఇక ముందు కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే పేపర్ లీకేజ్ అవ్వడం అనేది అనేక సందర్భాల్లో జరిగింది. సపోజ్ తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామే పేపర్ లీకేజ్ అయిపోయింది. మరి అప్పుడు మరి ఏం చేయాలి దానికి? సో లీకేజ్ కాకుండా గవర్నమెంట్ సాధ్యమైన చర్యలు చేపడుతుంది. 2022లో ప్రత్యేకంగా చట్టం చేశారు దీనికి. అంటే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ యాక్ట్ అని చెప్పి ఒక చట్టం చేశారు. ఆ చట్టం ప్రకారం పేపర్ లీకేజ్కి బాధ్యులైన వాళ్ళ మీద కఠిన శిక్షలు కూడా ఉన్నాయి. సో లీకేజ్ చేయడానికి ఒకళ్ళిద్దరు నెట్వర్క్గా ఏర్పడడం, ఆ లీకేజ్ చేయడం ఎందుకు జరుగుతుంది? ఇది అంటే సప్లై ఎందుకు ఉంది? డిమాండ్ ఉంది కాబట్టి. డిమాండ్ ఎవరి నుంచి వస్తుంది? విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ నుంచి వస్తుంది. అంటే నిజాయితీగా నేను ఎగ్జామ్ రాస్తాను, ఎగ్జామ్ రాసి పోటీ పరీక్షలో నేను ఉన్నతంగా మెరుగైన మార్కులు తెచ్చుకుంటాను అనే యాటిట్యూడ్ లేని పేరెంట్స్ వల్ల, ఆ స్టూడెంట్స్ వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నీట్ ఎగ్జామ్ కాబట్టి 18 ఏళ్ళ లోపల పిల్లలు ఉంటారు. సో ఇక్కడ నీట్ ఎగ్జామ్ 18 ఏళ్ళ లోపు పిల్లలు అంటే దాన్ని లీకేజ్ అవ్వడానికి కారణం ఎవరు? పేరెంట్స్. అంటే పేరెంట్స్లో నిజాయితీ లేదు చాలామంది. సులభంగా నాకు ఉన్నత స్థానాలకు ఎదిగిపోవాలి అనేటటువంటి పర్స్పెక్టివ్ ఎప్పుడైతే ఉంటుందో ఇటువంటి అన్ని చర్యలు చేపడుతుంటారు. సో దీనికి ఓన్లీ గవర్నమెంట్ ఏం చేయాలి మరి? ఈ లీకేజ్ కాకుండా సాధ్యమైనటువంటి మెజర్స్ తీసుకోవాలి. అది అంటే చట్టాన్ని కఠినంగా అమలు చేసేటటువంటి ప్రయత్నం చేయాలి. అంటే ఈ పేపర్ లీకేజ్ అయిన తర్వాత కూడా అంటే ఈ ఏదైతే నీట్ పేపరే చాలా వరకు కూడా లీకేజ్ అవుతూ వస్తుంది. యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ కూడా చాలా వరకు కండక్ట్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటివి జరగలేదంటూ కూడా సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. అంటే దీన్ని ఎలాగ చూడొచ్చు సార్? నీట్ పేపరే ఎందుకు పలుమార్లు ఇలాగ లీకేజ్ అవుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు అన్నట్టుగానే కోర్టు ఈ పేపర్ లీక్ అవ్వాలి అన్న దాని ప్రకారం నీట్ పేపర్ లీక్ అయింది అనే విషయాన్ని గవర్నమెంట్ ఎక్కడ చెప్పలేదు. గవర్నమెంట్ చెప్పలే, నేషనల్ టెస్టింగ్ అథారిటీ కూడా చెప్పలేదు లీక్ అయిందనే విషయాన్ని. సో ఈ కాకపోతే ప్రజల్లో నెలకొన్నటువంటి కొన్ని భయాందోళనల నేపథ్యంలో ఈ ఎగ్జామ్ని రీకండక్ట్ చేస్తున్నాం అంటున్నాం. సో ఆ నేపథ్యంలో ఈ టెలిగ్రామ్ యాప్ మీద బ్యాన్ విధించడం జరిగింది. బ్యాన్ కూడా కాదు, సస్పెండ్ చేశారు. అంత కొన్ని రోజుల వరకు 22వ తారీఖు వరకు సస్పెండ్ చేశారు. ఎందుకనంటే దీని మీద ఎందుకు చేయాలి అంటే అందులో ఉన్నటువంటి కొన్ని ఫీచర్స్ ప్రకారం పాత తేదీలో ఎప్పుడో సపోజ్ మీరు ఈ రోజున ఒక పేపర్ ఎక్స్పెక్టెడ్ పేపర్ అని చెప్పి గెస్ట్ పేపర్ అని చెప్పి ఒకటి పోస్ట్ చేస్తాం. ఇది ఈరోజు 20వ తారీఖు, రేపు వస్తే చూసుకోండి అని చెప్తాం. అండ్ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి మామూలు వాట్సాప్లో కూడా పంపించవచ్చు కదా అని అంటారు. కానీ టెలిగ్రామ్లో ఉన్న ప్రత్యేక ఫీచర్ ఏంటి? రేపు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఏం చేస్తాను, సాయంత్రానికల్లా మళ్ళీ ఇంకొక గెస్ట్ పేపర్ తయారు చేసి, అంటే సేమ్ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తీసి గెస్ట్ పేపర్ కింద క్రియేట్ చేసి ఎడిట్ చేసి, ఏది నిన్న పోస్ట్ చేసినటువంటి దాన్ని ఎడిట్ చేసి, ఈరోజు నేనేం చెప్తానంటే అది ఈరోజే పోస్ట్ అయింది, ఇగో నేను నిన్ననే చెప్పాను పేపర్ అవుట్ అవుతుందని చెప్పి అని వాడు పాతదాన్ని ఎప్పుడో సంబంధం లేని దాన్ని ఈరోజు ఎడిట్ చేసి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎడిట్ చేసి ఆ క్వశ్చన్ పేపర్ అటాచ్ చేసి ప్రూవ్ చేస్తుంటాడు. ఇది అంటే గవర్నమెంట్ మీద జరిగేటటువంటి కుట్ర లాంటిది. ఎందుకంటే అమెరికా డీప్ స్టేట్ నెట్వర్క్ చేస్తున్నటువంటి అనేక రకాల కుట్రల్లో ఒక కుట్ర ఏంటంటే ఇండియన్ ఎడ్యుకేషన్ వ్యవస్థని స్పాయిల్ చేయాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నారు. కాబట్టి ఇటువంటి వ్యవహారాలన్నీ ఒకేసారి వస్తున్నాయి. నాకు అందుకే గమనిస్తే యూపీఎస్సీ పేపర్ లీక్ అయింది అంటాడు ఒకడు, యూపీఎస్సీ పేపర్ కూడా ఈ లీక్ అయింది, యూపీఎస్సీ పేపర్ చాలా కష్టంగా వచ్చింది అనేటటువంటి ఒక క్రిటిసిజం అయితే గణనీయంగా ఉంది. సిబిఎస్ఈ మార్కులు తేడా వచ్చినాయి అండ్ నీట్ పేపర్ లీకేజ్ అయింది. ఇక ఇటువంటి రాబోయే కాలంలో ఇంకా జరుగుతాయి. ఎందుకంటే దీని వెనకాల ఒక బలమైన అమెరికన్ డీప్ స్టేట్ నెట్వర్క్, సోరోస్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు. కనుక గవర్నమెంట్ అందుకని ఏం చేసింది, దీన్ని జస్ట్ ఒక ఎగ్జామ్గా తీసుకోకుండా ఒక నేషనల్ సెక్యూరిటీ విషయంగా తీసుకుని, ఒక జాతీయ భద్రతకు సంబంధించిన విషయంగా తీసుకుని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని కూడా దించడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం అన్నమాట. అంటే వీటన్నిటిని వాడడం వల్ల ఫ్యూచర్లో కూడా
బాధపడేది కష్టపడి చదివే విద్యార్థులు మాత్రమే, వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే. ఎవరైతే చూసి రాస్తారో వాళ్ళకు అంటే ఫ్యూచర్లో డాక్టర్లు అయినా కూడా దేశానికి ఎలాంటి యూజ్ ఉందంటారు? ఏం యూజ్ లేదు. వాళ్ళ వల్ల అది ఇంకా దేశానికి ప్రమాదమే. ఇప్పుడు ఈ పేపర్ని లీక్ చేసినాడు రేపు ఎంబీబీఎస్ చదివిన తర్వాత వాడు చదవడు అలాగే. అండ్ ఒక 30-40 బ్యాక్లాగులు ఉంటాయి వాడికి 4 ఏళ్లలో. ఈ బ్యాక్లాగులన్నీ క్లియర్ చేసుకోవడానికి మళ్ళీ అక్కడ ఉండే ప్రొఫెసర్లకు లంచం ఇస్తాడు, ఆర్ లేకపోతే ఇంపర్సనేషన్ చేస్తాడు ఎగ్జామ్. అంటే తన బదులు ఇంకొకటి పంపించి ఎగ్జామ్ రాయించడం లాంటి కార్యక్రమాలు చేయొచ్చు. సో ఇన్ని రకాలుగా వాళ్ళు రేపు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ తీసుకుని రేపు బయటకు వచ్చిన తర్వాత డాక్టర్ అవుదాం అనుకుంటాడు. దానివల్ల అసలు కష్టపడి చదవాల్సిన వాళ్ళు కూడా ఆ తర్వాత ముందు ఈ డాక్టర్ అయిన తర్వాత ఏమవుతుంది, వాడి చేతిలో 100 మంది 1000 మంది పేషెంట్లు నష్టపోతారు. అంటే దీన్ని ఎందుకు గుర్తించట్లేదు అనుకోవచ్చు తల్లిదండ్రులు కావచ్చు, అటు మెడికల్ కాలేజెస్ కావచ్చు, దీన్ని ఎందుకు ప్రత్యేక దృష్టి పెట్టట్లేదు అనుకోవచ్చు? దేని మీద అంటే విద్యార్థులు ఇలా చూసి రాసి వచ్చి రావడం వల్ల మనం నాణ్యత గల డాక్టర్లను ఇవ్వలేకపోతున్నాం దేశానికని. అంటే ఇప్పుడు ఒక పేరెంట్కి వాళ్ళకి కావాల్సింది ఏంటి, నా కొడుకు భవిష్యత్తు బాగుండాలి, అంతే తప్ప దేశం భవిష్యత్తు బాగుండాలని ఏ పేరెంట్ అనుకుంటాడు? కొడుకు ప్రయోజనమా దేశం ప్రయోజనం అంటే వాడు కొడుకు ప్రయోజనానికి ఇస్తాడు ప్రాధాన్యత. సో ఇక్కడ డాక్టర్లను తయారు చేసి ఇలా తర్వాత మళ్ళీ పీజీ చేయాలి. యాక్చువల్గా ఓన్లీ ఎంబీబీఎస్ చదివితే వేస్ట్ ఇండియాలో. పీజీ చేస్తేనే మళ్ళీ అక్కడ ఇంకా ఎక్కువ కష్టమైనటువంటి పేపర్ అది. నీకు సర్జన్ అవుతావు, సర్జన్ అయిన తర్వాతనే నీకు ఒక మంచి రికగ్నిషన్ ఉంటుంది. లేకపోతే ఒక కాంపౌండర్ లాంటి పొజిషనే, ఒక నర్సు లాంటి పొజిషనే ఎంబీబీఎస్ చేసిన డాక్టర్కి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే పోటీ పెరిగిపోతుంది. అంటే ఒక పీజీ చేసిన తర్వాత మంచి డాక్టర్, ఫ్యూచర్ డాక్టర్ ఉంటుంది అనే ఫీలింగ్ ఎవరికి రావట్లేదు. ఓన్లీ ఎంబీబీఎస్ చేస్తే చాలనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉంటున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఏంటంటే లక్షలు పెట్టి కూడా సీట్లు కొనుక్కుంటున్నారు. మేనేజ్మెంట్ కోటాలో కూడా సీట్లు కొంటున్నారు. ఒక ప్రైవేట్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటాలో సీటుకు తీసుకుని డాక్టర్ అయితే ఆల్మోస్ట్ 2 కోట్లు అవుతుంది. అంటే 2 కోట్లు పెట్టి నువ్వు ఎంబీబీఎస్ చేసిన తర్వాత ఏం ప్రయోజనం? ఏ ప్రయోజనం లేదు. అనవసరంగా దీనికి ఉన్నటువంటి మ్యాడ్నెస్, ఒక క్రేజీనెస్ అనమాట అంతే. ఈ ఎంబీబీఎస్ అయితే మన లైఫ్ మారిపోతుంది అనేటటువంటి క్రేజ్. ఆ క్రేజ్లో మార్పు రావాలి. యాక్చువల్లీ అది తల్లిదండ్రుల్లోనుంది, అటు పిల్లల్లోనూ కూడా అదే నింపేస్తుంది. పిల్లల్లో లేదు యాక్చువల్గా, తల్లిదండ్రులు టీచర్లు ఇన్కల్కేట్ చేసేటటువంటి క్రేజ్. ఇప్పుడు మీరు ఒక హై స్కూల్లో మనకి కెరియర్ ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు సపోజ్ హై స్కూల్ తర్వాత సంగతి ముందు ఫస్ట్ క్లాస్లో ఎప్పుడు వెళ్ళినప్పుడు టీచర్ మనం లేపి క్వశ్చన్ అడుగుతుంది, అరే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావు అని. 90% స్టూడెంట్స్ 2 ఆప్షన్ చెప్తారు. ఒకటి ఇంజనీరు, 2 డాక్టర్. ఈ విషయాలు ఎవరు చెప్పారు? అతనికి ఇంజనీర్ అవ్వు లేకపోతే డాక్టర్ అవ్వు అని చెప్పి పేరెంట్స్ చెప్పారు. ఈ యాటిట్యూడ్ని టీచర్లు కూడా ఇన్కల్కేట్ చేయడం జరుగుతుంది, ఇంకా బలంగా పొందుపరచడం జరుగుతుంది. హై స్కూల్ లెవెల్కి వచ్చేటప్పటికి, 8th క్లాస్కి వచ్చేటప్పటికి ఆ టీచర్లు ఎవరైతే ఉంటారో వాడు మైండ్ సెట్ని పూర్తిగా దాని మీదనే ఫోకస్ చేపిస్తారు. నువ్వు డాక్టర్ అవ్వు లేకపోతే నీ జీవితం లేదు, డాక్టర్ అయితే నువ్వు అమెరికా పోవచ్చు లేకపోతే రష్యాకి వెళ్ళొచ్చు, ఇటువంటి రకరకాల ఆలోచనలు కల్పించి వాడికి ఒక మంచి భవిష్యత్తు సంబంధించినటువంటి ఒక రోజీ పిక్చర్ క్రియేట్ చేస్తారు. ఇంజనీర్ అవ్వు లేకపోతే డాక్టర్ అవ్వు, అంతే తప్ప 3వ కెరీర్ ఉందనే విషయం చెప్పరు వాళ్ళకి. ఈ రోజున 100 కెరియర్లు ఉన్నారు, ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఉన్నాయి. ఆల్టర్నేటివ్ కెరియర్ గురించి ఎవరు ఆలోచించరు. ఇప్పుడు ఈ రోజున మీడియా ఎంత డెవలప్ అయింది, మీడియా స్టడీస్ మీద ఫోకస్ చేయొచ్చు. జర్నలిజం ఉంది, సో తర్వాత మాస్ కమ్యూనికేషన్ ఉంది, దాని మీద ఫోకస్ చేయొచ్చు. అపారమైనటువంటి గణనీయమైనటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. లేకపోతే మేనేజ్మెంట్ ప్రత్యేకమైనటువంటి స్టడీస్, ఐపీ మ్యాట్ అనే ఒక ఎగ్జామ్ జరుగుతుంది. ఐపీ మ్యాట్ ఎగ్జామ్ జరిగితే ఐఏఎమ్స్లో మీకు ఒక 5 years ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చేయొచ్చు. లేకపోతే క్లాట్ అనే ఎగ్జామ్ ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత క్లాట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయితే దేశంలో 20 నేషనల్ లా యూనివర్సిటీస్ ఉన్నాయి. ఆ లా యూనివర్సిటీస్లో చదివితే లాయర్ అవ్వచ్చు, లాయర్ తర్వాత జడ్జి అవ్వచ్చు, సుప్రీంకోర్టు జడ్జి అయ్యేంత వరకు అవకాశం ఉంది. సో ఈ కెరియర్ గురించి ఎవరు చెప్పరు టీచర్లు, ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయనే విషయం. దానివల్ల స్టూడెంట్కి కేవలం ఫ్యూచర్ అంటే డాక్టర్ అవ్వడం లేకపోతే ఇంజనీర్ అవ్వడం అన్నట్టు. దాని నుంచి ఏమవుతుందంటే, ఇప్పుడు సపోజ్ రీసెంట్గా మనకి పెద్ద సినిమా వచ్చింది, వాడికి రికగ్నిషన్ రావట్లేదని చెప్పి ఏం చేశాడు, కాలు నరికేసుకున్నాడు. పారాలింపిక్స్లో
ఒలింపిక్స్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఇదే ఫస్ట్ టైం కాదు మనం చూస్తున్నటువంటిది, ఇది యాక్చువల్గా జరిగింది. 2025లో ఉత్తరప్రదేశ్లో ఒక స్టూడెంట్ ఇలాగే నీట్ ఎగ్జామ్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు, ఎంబీబీఎస్ సీట్ కోసం ప్రయత్నం చేశాడు. అయితే వాడికి సీట్ రావట్లా, వాడి వయసు 21, అంటే అంతకాలం నుంచి దానికి మ్యాక్సిమం ఏజ్ లిమిట్ లేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఈ లోపల ఖాళీగా ఉన్నానని చెప్పి ఫార్మసీ చేశాడు, ఫార్మసీ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేశాడు. ఫార్మసీ రంగంలో అంటే బేసిక్స్ అనమాట, మెడిసిన్స్ ఏంటి ఇటువంటి అన్నీ తెలిసి ఉంటాయి. సీట్ రావట్లేదు, 21 ఇయర్స్ ఏజ్ వచ్చేసింది, కానీ వాడికి ఆ అబ్సెషన్ పోలే, ఎంబీబీఎస్ చేయాలనే అబ్సెషన్ పోలే. ఏం చేశాడు, వీడికి ఫార్మసీ ఆ నేపథ్యం ఉంది కదా, మత్తుమందు ఇంజెక్షన్ తీసుకున్నాడు. కాలుకి మత్తుమందు ఇంజెక్షన్ తీసుకొని కాలు ముద్దుబారిపోయిన తర్వాత ఒక రంపం పెట్టి కాలు కోసేసుకున్నాడు. వాడి ఉద్దేశం పెట్టి కాలు కోసేసుకున్న తర్వాత మళ్ళీ వాడి ట్రీట్మెంట్ చేసుకున్నాడు. దానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళేమో నా మీద ఎవరో దాడి చేశారు, నన్ను మీద హత్యా ప్రయత్నం చేశారు, కాలు కట్ చేసేసారని చెప్పి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత దాన్ని ఆ కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అవన్నీ తీసుకుని నెక్స్ట్ ఏం చేశాడు, వాడు నీట్ ఎగ్జామ్కి అప్లై చేశాడు. ఎలాగా, హ్యాండిక్యాప్డ్ కొట్టాలి. పోలీసులకి విచారణ జరుపుతూ ఉండగా విషయం అసలు తప్పుడు బయటపడింది. వీడు ఎంబీబీఎస్ సీటు కోసం హ్యాండిక్యాప్డ్ అయిపోయి ఆ కోటాలో ప్రయత్నం చేయడం కోసం తన కాలు తనే నరికేసుకున్నాడు అనే విషయాన్ని ఐడెంటిఫై చేశారు. 2025 అక్టోబర్లో జరిగింది, 2026 ఏప్రిల్లో ఈ మొత్తం విషయం బయటపెట్టారు. అంటే ఆడు కాలు పోయింది, కెరియర్ లేదు. అంటే ఇంత ఎంబీబీఎస్ మీద అంత అబ్సెషన్ ఉంది. అంటే అదొక పిచ్చిలాగా తయారైంది అనమాట. అంటే ఇప్పుడు రీసెంట్గా అబ్సెషన్ అనే ఒక సినిమా కూడా వచ్చింది చూడండి, ఆ టైపులో ఒక మనిషి పట్ల అబ్సెషన్ ఆ సినిమాలో చూపించింది, పిచ్చెక్కిపోవడం. ఇది కూడా పిచ్చే, ఇది ఎంబీబీఎస్ సీట్ కావాలి అనుకోవడం కూడా పిచ్చే. ఈ పిచ్చి ఎక్కువగా ఎవరికి ఉంటుంది, పేరెంట్స్కి ఉంటుంది. ఆ పేరెంట్స్ తమకున్నటువంటి ఆ పిచ్చిని పిల్లలకి ఎక్కిస్తారు. అండ్ ఈ పిచ్చిని మరింత విస్తరించేది టీచర్లు. సో కాబట్టి దాని మీద కాకుండా ఇంకా ఆల్టర్నేటివ్గా 100 రకాల కెరియర్లు ఉన్నాయి, ఇంకా అద్భుతమైనటువంటి విజయాలు సాధించవచ్చు అనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. సో చివరిగా అంటే పేపర్ లీకేజ్ అనేది చాలా సంవత్సరాలుగా కొనసాగుతూ వస్తుంది. ఇప్పటి వరకు కూడా కొంతమంది గతంలో ఏదైతే పేపర్ లీకేజ్ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళంతా కూడా ఇప్పుడు డాక్టర్లు అయ్యే ఉంటారు, మనం కూడా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్స్కి వెళ్తూనే ఉంటాం. అంటే ఇలాంటి విషయంలో మనం దీన్ని గుర్తించలేకపోతున్నామా, లేకపోతే ఇక్కడ ఈ లోపం ఎక్కడుంది అనుకోవచ్చు? ఇప్పుడు లోపం ఏంటి అంటే సిస్టమే. ఇప్పటిదాకా మనం అనుకున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోపమే. ఆ లోపం ఏంటి, విద్య అంటే 60 రకాలు ఉంటాయి, 1, 2 కాదు, 60 రకాల విద్యలు ఉన్నాయి. కాబట్టి 60 రకాలు ఏంటి, ప్రతి దాంట్లోనూ మంచి కెరీర్ ఉంటుంది, నువ్వు దాంట్లో సాధించేటటువంటి నైపుణ్యాన్ని బట్టి. ఎంబీబీఎస్ చదివినంత మాత్రాన నువ్వు అద్భుతమైనటువంటి కెరీర్ ఉంటుందనే గ్యారంటీ లేదు ఈరోజు. నాకు తెలిసిన ఒక ప్రొఫెసర్ గారు వాళ్ళ అమ్మాయిని ఇలాగే ఒక కర్ణాటకలో ఎంబీబీఎస్ చదివించారు. ఆల్మోస్ట్ ఆయన ₹1,00,00,000 అయింది. అండ్ మరి ఆ ₹1,00,00,000 పెట్టి ఎంబీబీఎస్ చదివిన తర్వాత నెక్స్ట్ అమ్మాయి పీజీ చేయాలి, మరి పీజీ సీట్ రాలేదు, ఆల్మోస్ట్ 4 ఏళ్ళు అయిపోయింది. ఇప్పుడు అమ్మాయికి మరి మామూలుగా నార్మల్గా ఒక ఎంబీబీఎస్ డాక్టర్గా క్లినిక్ పెట్టుకోవాలి, ఆ ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి. అంటే ఎంబీబీఎస్ చేసి ₹1,00,00,000 పెట్టి దానికి ఖర్చు పెట్టి ఏమి ప్రయోజనం ఉంది, మళ్ళీ పెళ్లి చేసుకోవడం, పిల్లల్ని కంటాం, అది తప్పని కాదు, బట్ సేమ్ అదే ప్రాసెస్లో వెళ్ళిపోతున్నారు. కనుక అంత దాని బదులు ఆల్టర్నేటివ్ కెరీర్ ఇంకోటి ఏదైనా ఆలోచించవచ్చు కదా. సో ఆ నేపథ్యంలో పేరెంట్స్, నేను ఆ పేరెంట్ ఎవరో ఒక ప్రొఫెసర్ అంటే మంచి చదువుకున్నారు ఆయన, చెప్పాలి కదా పిల్లలకి ఆల్టర్నేటివ్గా మనకి 100 రకాల కెరియర్స్ ఉంది. ఆ కెరియర్స్లో ఎంబీబీఎస్ మాత్రమే కెరియర్ కాదు అనే విషయాన్ని తెలియజేయడం అనేది పేరెంట్స్ యొక్క బాధ్యత. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూశారు కదా, మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.